దుబాయ్లో తెలుగు ప్రజల ఆత్మీయ వారధి వేవ్ 9వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడి స్థానిక రషీద్ ఆడిటోరియంలో మే 27న కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో అలనాటి అందాల తార రాధ, ఒలింపిక్లో పతకాన్ని సాధించిన తెలుగు తేజం కరణం మల్లేశ్వరితో పాటు మిమిక్రీ రమేష్ కూడా పాల్గొన్నారు. గణపతి స్తోత్రంతో ప్రారంభమైన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యాంతం అలరించాయి. దుబాయ్లో తెలుగువారి ఆత్మీయ వారధి వేవ్ వార్షికోత్సవాలు స్థానిక రషీద్ ఆడిటోరియంలో మే 27న వైభవంగా జరిగాయి. వేవ్ కార్యవర్గ సభ్యులంతా కలిసి అలనాటి అందాల తార రాధను వేదికపైకి తోడ్కొని వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. సుధా విజయ్ కుమార్, ప్రశాంతి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ కామేశ్వరి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. నమో నమో యోగ గణపతే. ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు రూపొందించిన గణపతి పంచరత్నం, చిన్నారులు పాడిన ఐ గాట్ ఫ్రమ్ మై డాడీ, ప్రీతి హర్ష చేసిన దర్పణ నృత్య రూపకం ఆహుతులందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కేవలం స్థానికంగా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులతోనే ఈ నృత్యాలన్నీ అభినయింపజేయడం విశేషం. సినిమా, రాజకీయ ప్రముఖుల్ని అనుకరిస్తూ రమేష్ చేసిన మిమిక్రీకి సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇరవై 27న సాయంత్రం 7 గంటలకి ప్రారంభమైన ఈ కార్యక్రమం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. వచ్చిన ప్రేక్షకులంతా చివరి వరకు ఉండి అన్ని కార్యక్రమాలను వీక్షించి తమ అభినందనలు తెలియజేశారు. గత 9 ఏళ్లుగా తెలుగు కార్యక్రమాలను దుబాయ్లో నిర్వహిస్తూ ఇక్కడి తెలుగువారికి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా చేరువ చేస్తోంది వేవ్ సంస్థ. ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడారు, పాడారు. సినిమా పాటలకు అనుగుణంగా నర్తించి సభికులను ఉర్రూతలూగించారు. ఎన్ని సంవత్సరాల తరువాత కూడా తెలుగు ఎన్ఆర్ఐలు తనను గుర్తుపెట్టుకుని పిలిపించినందుకు సంతోషంగా ఉందన్నారు రాధ. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారంతా ఒకటేనన్న స్పీకర్ కోడెల తాను 20 దేశాల్లో పలు తెలుగువారి సమావేశాలకి వెళ్లానని చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో కీలకమన్నారాయన.
అందుకే ఎన్ని పనులున్నా ఎన్ఆర్ఐలు పిలిస్తే అవన్నీ పక్కన పెట్టేసి వస్తానని చెప్పారు కోడెల. ఇక దుబాయ్లో ఇంతమంది తెలుగువారి మధ్య గడపడం చాలా ఆనందంగా ఉందన్నారు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి. Waves will never end. And whatever good things you guys are doing here is really nice. అందరూ కలిసి ఉండడమే చాలా మంచిది. అది అందరూ కలిసి ఒక మంచి టైంని to be together with all the good happening and good moments is fantastic. ఈ కార్యక్రమ కమిటీ సభ్యులుగా సునీత, సుధా, త్రివేణి, విశాల, ప్రశాంతి, మధు శ్రీనివాస్, స్వాప్నిక వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్తులో వేవ్ సంస్థ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, అంతర్జాతీయ తెలుగు సమాజంలో తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాలని హాజరైన అతిథులు, ప్రేక్షకులు ఆకాంక్షించారు.